చిన్మయ్ శ్రీపాద టార్గెట్ గా కొందరు యువకులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ట్విట్టర్ స్పేస్ లో అసభ్య పదజాలంతో తిట్టారు పలువురు ఆకతాయిలు. చిన్మయ్ శ్రీపాద లాంటి వారికి అసలు పిల్లలు పుట్టకూడదని, పుట్టినా చచ్చిపోవాలని చరణ్ రెడ్డి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం దీనిపై పెద్ద రచ్చ నడుస్తోంది. చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మహిళలు తప్పనిసరిగా మంగళసూత్రం ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించనని, చిన్మయ్ని కూడా ఎప్పుడూ వేసుకోమని బలవంతం చేయలేదన్నారు. దానిపై ఎక్స్ స్పేస్ లో చరణ్ రెడ్డి అండ్ గ్యాంగ్ డిస్కస్ పెట్టారు. ఆ స్పేస్ లో చిన్మయ్ బండ బూతులు తిడుతూ పైశాచిక ఆనందం పొందారు. అప్పుడే ఆ స్పేస్ లోకి ఎంటర్ అయిన చిన్మయ్ వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. ప్లీజ్ అలా అబ్జెక్ట్గా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చుని బదులు అదే ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు పోయి చదువుకోవే? నీకు మొగోడు సంపాదన బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు పెట్టు, ఫోటో పెట్టు ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏం ఫోటో? అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు. వీళ్ళందరికి పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే ఏమన్నా అనుకో, దేశుడు మదర్ అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుంటే వాళ్ళు పిల్లకాయలు కష్టపడాలి వాళ్ళ కోసం. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా? అయ్యా చిన్నమయ్య మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది. Tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one, thing and say sorry while you sat. No, listen, no. You will not interrupt me. You will not interrupt me while I'm talking. You will listen to me while I'm talking. While you remained silent when you said నాలాంటి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. You will remain silent while I speak. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now, I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview, in some context, that he said it is okay if I don't wear a Mangal Sutra, he said it in a context. All of you picked it up and made it, called me a called him a cuck. I'm not saying you as in you, but this ecosystem. But all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives. Somebody loses weight, you want to make fun of their appearance. But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of Yema HSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that మీరు అందరూ కూర్చొని clap చేసి రావే. What are these words? And correct exactly. As soon as you say that అంటే ఈ అమ్మాయిలకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. Listen. If you are I am not done. I'm not done. I will listen to you once I'm 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 done. I will take 30 more seconds. I'll listen to you. ఆ తర్వాత హైదరాబాద్ సిపి సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. విచారణ చేయాలని సైబర్ క్రైమ్ ను సిపి ఆదేశించారు. I'll say this many times. A man who says calls another person because these are words that we have been hearing so much. My husband has been called a cuck. And all of these, even worse, I think Telugu, boothulu, that I really don't understand. But nenu ippudu vini ఈ తెలుగు సోషల్ మీడియాలో నన్ను చెప్పి అని దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నన్ను అయ్యో మీరు అని నేను కూర్చొని ఏడవట్లేదు. ఇట్స్ నాట్ దట్. హౌఎవర్,
These men actually crossed a line today. Idi మీ సభ్యత, ఇది మీ కల్చర్ అంటే basically you said these men, I don't mean you, basically they said that మాలాంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. I basically hope and pray that these men never ever get to even touch a woman with a barge pole, leave alone have kids. That's my prayer, because these men shouldn't be parents. దయచేసి పిల్లలు, girls, and I know this is not all men, this is a section of men which is very loud, very ignorant, very violent and very abusive. ఇలాంటి వాళ్ళతో దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి, బికాస్ people who are violent like this verbally are able to put their own names and behave like this on social media. వాళ్ళ వాయిస్, వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్ గా ఇన్ని బూతులు, నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి. దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. యాజ్ అంటే ఇక్కడ వచ్చేంత వరకు ఈ అనే బూత్ నేను వినలేదు ఎప్పుడు. నేను తెలుగు స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ చదివాను. ఐ హెవ్ నెవర్ హర్డ్ దట్ వర్డ్, బట్ ఇట్ వాస్ ఓన్లీ ఇన్ తెలుగు సోషల్ మీడియా దట్ ఈ బూత్ నేను ఫస్ట్ టైం విన్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ ఫెమినిజం గురించి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది అండ్ దే వాంట్ టు టేక్ అవుట్ దట్ హేట్. ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ సేస్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ ఆఫ్ దిస్ ఆర్ ఆన్ దీస్ లైన్స్, ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ ఇన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్, ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ సంబడీ దట్ యూ థింక్ యూ మే మ్యారీ, ఐ వుడ్ జస్ట్ డెఫినెట్లీ సే, ఈ స్పేసెస్ లో కూడా చెప్పారు కదా డివోర్స్ లో తీసుకున్నారు, ఇలాంటి మనుషులతో డివోర్స్ తీసుకోవాలి. ఈ మనుషులతో ఏం పెట్టుకోకండి, వీళ్ళ ఫ్యామిలీస్ తో ఏం పెట్టుకోకండి. Not blaming their families, but I'm generally saying their social circle. That social circle can be anybody. Whoever had the sort of influence for these men to behave like this, these sort of abusive people can also be women. Victim blamers are also women. I'm not saying it's only men. But ఇలాంటి నానా బూతులు తిట్టింది, ఇలాంటి మాటలు చెప్పింది